అంటే యుద్ధం చూడనటువంటి ప్రాంతం. యోధ్, అయోధ్ అంటే యుద్ధం తెలియని ప్రాంతం అని కూడా అర్థం. కానీ రామ మందిరం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో అందరికీ తెలుసు. బాబ్రీ మసీదు విధ్వంసం నుంచి రామ మందిర నిర్మాణం వరకు జరిగిన సంఘటనలకు భారతదేశంలో యువతరం సాక్షిభూతంగా నిలిచింది. ఎన్నో దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగిలిన రామ మందిర వివాదానికి ఈ నెల 22వ తేదీ శుభం కార్డు పడబోతోంది. బాబ్రీ మసీదు కోసం కడదాకా పోరాడిన ఇక్బాల్ అన్సారీ మాటల్లో చెప్పాలంటే రామ మందిర నిర్మాణం దశాబ్దాల వివాదానికి ముగింపు చిహ్నం. అయోధ్య ఎంతో సహనంతో కూడిన నగరం. ఈ సహనం శాశ్వతత్వాన్ని పొందాలని శాంతి కాముకులు కోరుకుంటున్నారు. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు జెరూసలేం, మరి హిందువులకు ఇకపై అయోధ్య. అయోధ్య హిందువుల పుణ్యభూమిగా, ప్రతి ఒక్క హిందూ దర్శించుకోవలసిన స్థలంగా అభివృద్ధి చెందబోతోంది. 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను అయోధ్య పొందబోతోంది. అదే సమయంలో చరిత్ర, సంస్కృతి, ఆధునికతను రంగరించి తన భవిష్యత్ తరాలకు అందజేయబోతోంది ఈ పురాతన ప్రదేశం. రామ మందిర నిర్మాణంతో పాటు అయోధ్యలో ఒక మహానగరం రూపుదిద్దుకుంటోంది. 2031 మాస్టర్ ప్లాన్ తో సుమారు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో 250 ప్రాజెక్టులు అయోధ్య రూపురేఖలను మార్చబోతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను 34 ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. రామ మందిరం కేవలం మతానికి సంబంధించిందే కాదు, అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా మారింది. ఆలయ సముదాయంతో పాటు అయోధ్య అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులను ఆకర్షించింది. అయోధ్య నగరం చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాన్ని అభివృద్ధి కేంద్రంగా మారుస్తుంది. ప్రతిరోజు లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ప్రపంచ ప్రమాణాలతో కూడిన మెగా పర్యాటక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న డజనుకు పైగా జిల్లాల ఆర్థిక వ్యవస్థలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. జనవరి 22వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. 2019 నవంబర్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు అనుమతి వచ్చిన వెంటనే విశ్వ హిందూ పరిషత్, RSSలు రంగంలోకి దిగాయి. 20 లక్షల వాలంటీర్లు, 12.7 కోట్ల భక్తుల నుంచి 3,500 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారు. రామ మందిరం చుట్టూ భక్తిపథ్, రాంపథ్, జన్మభూమి పథ్ల నిర్మాణం భవ్యంగా జరుగుతోంది. సాంప్రదాయ నగర ద్రవిడ శిల్పి శైలిలో నిర్మితమవుతున్న అయోధ్య రామ మందిరం పొడవు తూర్పు, పడమర 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మందిరం 3 అంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు అమర్చారు. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూప విగ్రహం, శ్రీరామ్ లల్లా విగ్రహం, మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బారు ఉంటుంది. మందిరంలో 5 మండపాలను నిర్మించారు. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలున్నాయి. మందిరంలోని స్తంభాలు, గోడలను దేవతల విగ్రహాలతో అలంకరించారు. మందిరానికి తూర్పు వైపు సింహద్వారం గుండా 32 మెట్లతో గుడి లోపలకు వెళ్లే మార్గాన్ని అత్యంత మనోహరంగా ఏర్పాటు చేశారు. మందిరంలో వికలాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్ట్ల ఏర్పాటు కూడా ఉంది. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడను దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించారు. మందిరంలోని 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవాలయం, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి. రామ మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి కూడా ఉంది. శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల మందిరాలతో పాటు నిషాద్ రాజ్, శబరిమాత, దేవి అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తిలా వద్ద శివుని పురాతన మందిరం,
జటాయు విగ్రహంతో పాటుగా పునరుద్ధరించబడింది. రామమందిర నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ కానీ ఇనుము కానీ వాడలేదు. గుడి పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపాన్ని ఇస్తుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది. నగరంపై ఒత్తిడి పడకుండా గుడి కాంప్లెక్స్ లో మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి, అగ్ని ప్రమాదాల నివారణ కోసం నీటి సరఫరా, ప్రత్యేకమైన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుడి నిర్మాణంలో దాదాపు అన్ని రాష్ట్రాల కళాకారులు భాగస్వాములయ్యారు. 2500 మంది ఒకేసారి బస చేసేందుకు యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మాణంలో ఉంది. దీని ద్వారా యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. కాంప్లెక్స్ లో స్నానపు గదులు, వాష్రూమ్లు, వాష్ బేసిన్, ఓపెన్ ట్యాప్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రామ మందిరం పూర్తిగా భారతదేశ సాంప్రదాయ పద్ధతిలో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణ, నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రామ మందిర నిర్మాణం జరుగుతోంది. రామ మందిరం ప్రారంభమైన తరువాత నెలకి 45 లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.